హలో ఎవరన్ అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి కీ పేపర్ అయితే రిలీజ్ అయింది. సో నెక్స్ట్ మనకి రన్నింగ్ ఎప్పుడు ఉంటుంది, సో దాంతోపాటు స్కోర్ కార్డు, షార్ట్ లిస్టు, పీఈటీ, పిఎఫ్టీ. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. సో దాంతోపాటు మనకి రన్నింగ్ టైమింగ్స్ గురించి తెలుసుకొని సో ఏ స్కోర్ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కంటే కొంచెం డిఫరెన్స్గా ఇది కీ పేపర్ అయితే రావచ్చు. ఎందుకంటే మనకి ఒకసారి ఆర్పిఎఫ్ దీనికంటే ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్పిఎఫ్ మనకి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకి రిజల్ట్స్ వచ్చినాయి, దానికి కూడా కీ పేపర్ ఇవ్వడం జరిగింది. సో దానికి ప్రాసెస్ ఏం జరిగిందంటే ఫస్ట్ కీ పేపర్ వచ్చింది. కీ పేపర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 1 మంత్ లోపే ఏం చేసిందంటే షార్ట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది దానికి. సో షార్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వితిన్ ఒక 1 వీక్ లోపు ఏంటంటే మనకి స్కోర్ కార్డు లాంటిది రిలీజ్ చేయడం జరిగింది. స్కోర్ కార్డు రిలీజ్ చేస్తే మనకి దాంట్లో స్కోర్ ఎంత వచ్చిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. సో ఇది అలా జరిగింది. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రివర్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఏంటంటే ఫస్ట్ కీ వస్తుంది, కీ వచ్చిన తర్వాత స్కోర్ కార్డు తర్వాత మనకి షార్ట్ లిస్ట్ తర్వాత పీఈటీ, పిఎఫ్టీ. సో దీంట్లో ఈ విధంగా జరిగింది. సో ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మనకి ఆల్రెడీ కీ వచ్చింది కాబట్టి మనకి వితిన్ ఒక 20 డేస్ కానీ 20 డేస్ లోపు ఏంటంటే మనకి ఒక షార్ట్ లిస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో షార్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకి స్కోర్ కార్డ్ రిలీజ్ అవుతుంది. స్కోర్ కార్డ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి పీఈటీ, పిఎఫ్టీ అయితే డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీఈటీ, పిఎఫ్టీ డేట్స్ ఎప్పుడు ఉంటాయో తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనము రన్నింగ్ గురించి తెలుసుకుందాం. రన్నింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేల్కి వచ్చేసి 1600 మీటర్స్ని 5:45లో క్లియర్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్, ఈ టైం గుర్తుపెట్టుకోండి, 5:45 టైంలో. ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్ వచ్చేసి మనకి 3 minutes 40 seconds. ఓకేనా? సో రన్నింగ్ చూసుకున్నారు కదా. సో ఓకే, కట్ ఆఫ్ గురించి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రన్నింగ్ ఏ మంత్లో ఉంటుందంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా ఇది ఎన్టీపీసీ ఎగ్జామ్ ఒకటి బాకీ ఉంది చూడండి. ఎన్టీపీసీ ఎగ్జామ్ బాకీ ఉంది. దీనికంటే ముందు పారామెడికల్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంది, పారామెడికల్. సో మనకి పారామెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పారామెడికల్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ 28 నుంచి 30 అని చెప్పేసి మనకు ఒక నోటీస్ కూడా రావడం జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 28 నుంచి 30 అని చెప్పేసి రావడం జరిగింది. సో ఏప్రిల్ 28 నుంచి 30 తర్వాత మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మరి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి కూడా ఒక పీఈటీ, పిఎఫ్కి నోటీస్ రావడం జరిగింది. అదే ఎప్పుడు అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నారు, కానీ ఏప్రిల్ మనకి సెకండ్ వీక్ లేదా లాస్ట్ వీక్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ వీక్ లేదా లాస్ట్ వీక్ నుంచి మనకి మే ఫస్ట్ వీక్ వరకు మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఈవెంట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మనకైతే ఎస్ఐకి ఈవెంట్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎన్టీపీసీ ఎగ్జామ్ మనకైతే ఇది ఏప్రిల్లో ఈ పారామెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నాకు తెలిసి దాని తర్వాత కండక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఒకవేళ ఈవెంట్స్ కండక్ట్ చేసైనా ఎన్టీపీసీ ఎగ్జామ్, ఎందుకంటే ఎట్ ఏ టైము మనకి 2 నోటిఫికేషన్స్ అయితే రన్నింగ్ కంప్లీట్ చేయలేరు. సో కాబట్టి ఎస్ఐ పక్కకు పెడితే మన కానిస్టేబుల్ ఎప్పుడు ఉంటుంది అంటే, సో మన కానిస్టేబుల్ ఖచ్చితంగా మనకి మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. మే లాస్ట్ వీక్లో మ్యాక్సిమం అయితే ఛాన్స్ ఉంది. సో మే లాస్ట్ వీక్ లేదా జూన్లోనైతే ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఉంది. సో జూన్లో. సో కాబట్టి ఇప్పుడు స్కోర్ ఏంటంటే మనం నిన్న ఒక వీడియో తెలుసుకుందాం. యావరేజ్ స్కోరు మ్యాక్సిమం వచ్చేసి మనకి 55 నుంచి 61, 63, సో 67 ఇలా యావరేజ్ స్కోర్ రావడం జరిగింది. సో మనకు కూడా కమెంట్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఏంటంటే ఈ 55 నుంచి 65, సో ఈ 75, 85 కంటే ఎబో అయితే మ్యాక్సిమం లేరు. సో కాబట్టి 85 లోపే ఉన్నారు. ఒక్కటి చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ క్వాలిఫై అయినా కానీ సో నేను ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటా అనే థాట్ అయితే పక్కన పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కసారి నువ్వు షార్ట్ లిస్ట్లో నేమ్ వచ్చేటట్టు చూసుకో చాలు. షార్ట్ లిస్ట్లో నేమ్ వచ్చిందా, నీ పేరు షార్ట్ లిస్ట్లో వచ్చి నువ్వు ఈ టైం కనుక నువ్వు ఇన్ టైంలో క్లియర్ చేస్తా అనే దమ్ము నీకు ఉందనుకో, సో 100% నీకు 99% అయితే జాబ్ వస్తుంది. 99% జాబ్ వస్తుంది నీకు. ఒకవేళ సపోజ్ నీకేందంటే 65 వచ్చినాయి, 65 మార్క్స్ వచ్చి సో నీకేందంటే నీకు లిస్ట్లో నేమ్ వచ్చింది, షార్ట్ లిస్ట్లో నేమ్ వచ్చింది. సో నువ్వు దీన్ని క్లియర్ చేస్తున్నావు. అమ్మ అయితే 3 minutes 40 seconds, నాట్ ఏ జోక్. ఎందుకంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే క్లియర్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. మనకి జూన్లో కాదు జూలైలో ఉండాలి అని కోరుకున్నా తప్పలేదు మనకి. సో ఓకేనా? ఎందుకంటే అంత టైం మనకి సరిపోద్ది. సో ఇది ఆర్మీ టైమింగ్ 5:30 ఆర్మీ టైమింగ్లో ఉంది కాబట్టి సో మనం ఎంత ప్రాక్టీస్ చేయాలో గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే మనకి ఎంత ఎక్కువ స్కోర్ వచ్చినాయో వాళ్ళు రన్నింగ్ క్లియర్ చేయలేరు. సో ఈవెన్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే గట్టిగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరికైతే దమ్ము ఉందో సో వాళ్ళు మాత్రమే క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు మీకు ఈ స్కోర్ వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీకు నార్మలేషన్ కూడా ఉంది. అయితే నార్మలేషన్లో ఎంత స్కోర్ యాడ్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి ఉంది. ఎస్ఎస్సి జీడీ అంటే +5, +10, +15, +18 వరకు కూడా యాడ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకి ఆర్పిఎఫ్లో సో డిఫరెన్స్ ఉండేది. సో +2 కావచ్చు, +3, +5 ఇలానే కావచ్చు.
ఓకేనా. సో నార్మల్ మిషన్లో స్కోర్ ఎంత యాడ్ అవుతుందో మనకైతే చెప్పలేము. సో మనకైతే అది స్కోర్ కార్డ్లో చూపెడుతుంది. సో దాని గురించి అయితే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే మీరు ఈ స్కోర్ వచ్చినాయి ఎవరు 55, 60, 65, సో 75, సో మ్యాక్సిమం 85 లోపే ఉన్నారు కాబట్టి ఈ 55 ఎబోవ్ ఉన్న వాళ్ళు కొంచెం హోప్ తోటి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ప్యారలల్గా ఎస్ఎస్సి జీడీ ఉంటే దానికి యూజ్ అవుతుంది, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఉంటే దానికి యూజ్ అవుతుంది. సో మీకు మళ్ళీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ముందు ఇంకా చాలా నోటిఫికేషన్లు వస్తుంది. సో కాబట్టి మీరు ఒక రన్నింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఆర్పిఎఫ్ షార్ట్ లిస్ట్లో నేమ్ వస్తే మీరు ఈ ఈవెంట్స్ క్లియర్ చేసిరనుకో సో మీరే టాప్ లిస్ట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ రన్నింగ్ ఎవరు క్లియర్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. రన్నింగ్ క్లియర్ చేసేది ఎవరైతే అగ్నివీరో, అగ్నిపథో లేదంటే ఎస్ఎస్సి జీడీ కూడా మనకి అంత రన్నింగ్ లేదు. 5 km రన్నింగ్ లాంగ్ రన్ కాబట్టి మనకి టైము సో ఇన్ టైంలో ఇంత ప్రాక్టీస్ అయితే ఉండని అవసరం కూడా లేదు. సో దీనికి మాత్రం చాలా ప్రాక్టీస్, ఎందుకంటే ఆర్మీ రన్నింగ్ కాబట్టి మనం అంతలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒకవేళ 55 స్కోర్ వచ్చిన అతనికి షార్ట్ లిస్ట్లో నేమ్ వచ్చిందనుకో, సో అతని ఫ్రెండ్కి ఒకవేళ 80 స్కోర్ వచ్చింది, 85 వచ్చిందనుకో వాడు రన్నింగ్ కొట్టలేడు. సో వీడు ఏంటంటే ఇన్ని రోజులు ఆర్మీకి, అగ్నివీర్కి, అగ్నిపథ్కి, సో అగ్నిపథ నావికి ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు కాబట్టి దీన్ని ఈజీగా కొట్టి పడేసిన తర్వాత సో వీడు కొడతాడు కాబట్టి వీడి నేమే లిస్ట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే రన్నింగ్ అయితే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకి ఈవెంట్స్కి ఇంకొక 2 months వరకు అయితే టైం ఉంది. ఆ 2 months లోపు అయితే మనకి ఈజీగా మనం 5:45లో ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు 3 minutes 40 secondsలో క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి ఏమొస్తుంది, స్కోర్ కార్డ్ కంటే ముందు షార్ట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ వచ్చి ఆ తర్వాత పీఈటీపీఎఫ్కి మనకైతే డేట్స్ ఇచ్చి రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఎవరైతే సో ఈ స్కోర్ నిన్న వీడియో చేసినానో ఈ రోజు కూడా చెప్పినాను. సో ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు 100% రన్నింగ్ అయితే ఫోకస్ చేయండి, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, మార్నింగ్ ఒక 2 hours వేసుకుంటారా, 1 hour వేసుకుంటారా, అది మీ ఇష్టము. సో చేసుకొని అయితే ఉండండి. ఓకేనా. సో ఇది అయితే ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.